ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ మరికొన్ని గంటల్లో ముగియనుంది. రాష్ట్రంలో 75 లక్షలకు పైగా ఓట్లు గల్లంతే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదివారం రాత్రి వరకు 78% ఎన్యూమరేషన్ పత్రాలు మాత్రమే డిజిటలైజేషన్ పూర్తయింది. చివరి రోజున వచ్చే పత్రాలతో 80% వరకు చేరవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన దాదాపు 20% ఓట్లు కట్ కానున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో 3,38,00,000 ఓటర్లు ఉండగా అందులో 75 లక్షల ఫామ్స్ తిరిగి రాలేదు. తర్వాత తెలంగాణలో 2,64,00,000 ఓటర్లు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. హైదరాబాద్ జిల్లాలో కేవలం 58% ఓటర్లు మిగిలే అవకాశం ఉంది. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో 65% లోపే ఎన్రోల్ పూర్తయింది. యాదాద్రి భువనగిరి జిల్లా 94.30% డిజిటలైజేషన్తో రాష్ట్రంలోని అగ్రస్థానంలో నిలిచింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు లైవ్ ద్వారా అందిస్తారు. వేణు, సర్ ప్రక్రియ నేటితో ముగియనుంది. ఇప్పటికే 2 సార్లు పొడిగించినటువంటి ఎన్నికల సంఘం ఇక ఈ రోజుతో సర్ ప్రక్రియకు పులి స్టాప్ పెట్టబోతోంది. ఇక ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా నిన్న సాయంత్రం 6 గంటల వరకు నమోదైనటువంటి ఫారాలను ఒకసారి పరిశీలించి చూస్తే తెలంగాణ వ్యాప్తంగా 3,38,26,448 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో ఏదైతే ఇప్పటి వరకు 100% పంపిణీ చేసినట్లు ఫామ్స్ అని కూడా ఎన్నికల సంఘం అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందులో చూసుకుంటే తిరిగి ఇప్పటి వరకు ఏదైతే బిఎల్ఓలకు వచ్చిన ఫామ్స్ చూసుకుంటే 2,64,30,494 ఫామ్స్ ఇక డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయిందని చెప్పి ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసినటువంటి ఫామ్స్ కు సంబంధించి చూసుకుంటే 78.14% డిజిటలైజేషన్ పూర్తయిందని చెప్పి కూడా ఎన్నికల సంఘం ప్రకటించడం జరిగింది. ఇందులో అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లా టాప్ లో నిలిచింది 94.30%తో. ఇక తర్వాత జనగాం జిల్లా 91.69% డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయింది. ఇక ఏదైతే అత్యల్పంగా చూసుకుంటే హైదరాబాద్ సంబంధించి చూసుకుంటే 58.58% మాత్రమే ఇక్కడ నమోదైనటువంటి పరిస్థితి. ఇక మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లా 63.82%, ఇక రంగారెడ్డి జిల్లా 64.91% నమోదైంది. ఓవరాల్ గా స్టేట్ యావరేజ్ ను చూసుకున్నా కానీ ఈ 3 జిల్లాల్లో చాలా తక్కువగా కూడా నమోదైనటువంటి పరిస్థితి. ఇందుకు సంబంధించి ఇక ఈ రోజు కూడా ఈ లాస్ట్ డే కావడం, ఇందుకు సంబంధించి ఎన్నికల సంఘం కూడా చివరి వరకు వచ్చే ప్రతి అప్లికేషన్ కూడా స్వీకరించాలని చెప్పి ఇప్పటికే బిఎల్ఓలు అందరికీ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. ఇక మొత్తంగా స్టేట్ వైజ్ గా పర్సంటేజ్ వివరాలు జిల్లాల వారీగా చూసుకుంటే యాదాద్రి భువనగిరి జిల్లాలో 94.30%తో టాప్ ప్లేస్ లో నిలిచింది. ఇక జనగాం జిల్లాలో 91.69%, ఇక మెదక్, సూర్యాపేట, మహబూబాద్ లో దాదాపు 90% ఫామ్స్ కూడా తిరిగి రావడం జరిగింది. ఇక మరోవైపు జగిత్యాల 9% ఫామ్స్ తిరిగి రావడం జరిగింది. ఇక మరోవైపు పెద్దపల్లి, ములుగు జిల్లాలో చూసుకుంటే 88%, ఇక మరోవైపు సిద్దిపేట, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, జోగులాంబ గద్వాల్, ఖమ్మం, వరంగల్లో, అలాగే జయశంకర్ భూపాలపల్లిలో దాదాపు 87% ఫామ్స్ కూడా తిరిగి రావడం జరిగింది. ఇక భద్రాద్రి, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ లో చూసుకుంటే 86% ఫామ్స్ కూడా తిరిగి రావడం జరిగింది. ఇక మరోవైపు వనపర్తి, నిజామాబాద్, నిర్మల్లో దాదాపు 85% ఫామ్స్ కూడా తిరిగి రావడం జరిగింది. ఇక నారాయణపేట్, నాగర్ కర్నూల్ దాదాపు 84% ఫామ్స్ రిటర్న్ కావడం జరిగింది. ఇక కరీంనగర్, మంచిర్యాలలో 82% వరకు కూడా వచ్చినటువంటి పరిస్థితి. ఇక హన్మకొండ, సంగారెడ్డి, వికారాబాద్ లో చూసుకుంటే 79% ఫామ్స్ తిరిగి రావడం జరిగింది. ఇక మరోవైపు ఏదైతే రంగారెడ్డి జిల్లాలో 64%, ఇక మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 63%, హైదరాబాద్ లో 58%. అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కూడా అత్యల్పంగా హైదరాబాద్ జిల్లాలోనే 58% ఓట్లు నమోదైంది. ఇందుకు సంబంధించి ప్రాథమికంగా కూడా అధికారులు గుర్తించింది ఏంటంటే ఎక్కువ శాతం మంది ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ స్థానికంగా ఉన్నటువంటి జిల్లాలలో ఓట్లు అప్లై చేసుకోవడం.
మరోవైపు ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో చూసుకుంటే ప్రతిసారి ఎన్నికలు జరిగిన సందర్భంలో 50% కూడా మించినటువంటి పరిస్థితి పోలింగు. అయితే ఇప్పుడు సర్ ప్రక్రియ ద్వారా హైదరాబాద్ నగరంలో అసలైన ఓటర్లు కూడా లెక్క తేలనుంది. ఇక చాలా మంది ఏదైతే వివిధ పనుల వల్ల ఇతర అడ్రస్లకు షిఫ్ట్ అయినప్పుడు ఆ సందర్భంలో కూడా ఓటు నమోదు చేసుకుని ఇక మిగతా ఓట్లను అలాగే ఉండడం, అంటే దాదాపు ఒక్కొక్కరికి 1-2 ఓట్లు ఉండడం, దీనివల్ల కూడా ఈ సర్ ప్రక్రియ ద్వారా కూడా ఓటర్ ప్రక్రియ కూడా మొత్తం సజావుగా జరిగితే ఇక అసలైన ఓటర్లు హైదరాబాద్ లో ఎంతమంది ఉన్నారు అనేది కూడా తేలనుంది. ఇక పని నిమిత్తం హైదరాబాద్ లో ఉంటున్నప్పటికీ కూడా చాలా మంది కూడా ఇటు జిల్లాలోనే ఎక్కువ మంది కూడా ఓట్ను కంటిన్యూ చేయాలని చెప్పి భావించారు. అందువల్ల హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఓట్ని వాడుకోలేకపోయారు. ఇక మరోవైపు ఇప్పటికే మనం ఆంధ్రప్రదేశ్ ను కూడా చూసాం. సర్ ప్రక్రియ ముగిశాక దాదాపు ఒక 40 లక్షల ఓట్లు ఎవరైతే ఫామ్స్ రిటర్న్ చేయకపోవడం వల్ల దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ లో ఒక 40 లక్షల ఓట్లు తీసివేసినటువంటి పరిస్థితి. ఇక తెలంగాణలో కూడా చూసుకుంటే దాదాపుగా అంటే ఇప్పటి వరకు ఏదైతే వచ్చినటువంటి జిల్లాల వారీగా పర్సంటేజ్ చూసుకున్నట్లయితే ఇక తెలంగాణలో కూడా దాదాపు ఒక 70 లక్షల ఓట్లు కూడా వెళ్లిపోయే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి చాలా మంది ఇటు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఓటు పెట్టుకున్నారు, మరోవైపు ఇటు తెలంగాణలో కూడా ఓటు ఉండడం. అయితే సర్ ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ లో ముగియడం వల్ల ఇక తెలంగాణలో వారికి ఓటు హక్కు లభించే అవకాశం లేదు. ఇక ఒక్కసారి సర్ ప్రక్రియ పూర్తయ్యాక ఇక 2వ ప్లేస్ లో ఓటర్ లిస్ట్ ఏదైతే వస్తుందో నేము అందులో ఇచ్చినా కానీ అక్కడ ఎంట్రీ కానటువంటి పరిస్థితి ఉంది. అదొక కారణం. అయితే మరోవైపు ఇక్కడ హైదరాబాద్ నగరంలో పని నిమిత్తం మాత్రమే ఉండడం, జిల్లాలో ఓటు హక్కు కంటిన్యూ చేయడం కూడా మరొక కారణంగా కూడా హైదరాబాద్ లో పర్సంటేజ్ తగ్గడానికి చెప్పవచ్చు. ఇక ఇప్పటికే ఏదైతే 2 సార్లు పొడిగించినటువంటి ఎన్నికల సంఘం సర్ ప్రక్రియకు సంబంధించి గడువు ఇక ఈ రోజు సాయంత్రంతో ముగుస్తుంది. ఇక ఇప్పటి వరకు వచ్చినటువంటి అన్ని ఫామ్స్ కూడా ఖచ్చితంగా ప్రతి ఫామ్ ను కూడా డిజిటలైజేషన్ చేయాలని చెప్పి ఎన్నికల సంఘం ఇప్పటికే బిఎల్ఓలు అందరికీ కూడా సూచించడం జరిగింది. ఇక మరోవైపు ఈ ప్రక్రియ ముగిశాక ఇక ఇందుకు సంబంధించి ముసాయిదా ఓటర్ జాబితాను 17వ తారీఖు రోజున ప్రచురిస్తామని చెప్పి ఎన్నికల సంఘం ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఇక క్లెయిమ్లు, అభ్యంతరాలు వీటన్నిటిని కూడా 17వ తారీఖు నుండి ఇక వచ్చే నెల 16వ తారీఖు వరకు కూడా స్వీకరిస్తాం. ఇక క్లెయిమ్లు మరియు అలాగే అభ్యంతరాల పరిష్కారానికి నోటీసులు కూడా ఇచ్చి ఎవరైతే ఓటు సంబంధించి వివిధ సమస్యలు ఎవరికైతే ఉంటాయో వాటన్నిటికి సంబంధించి 10వ తారీఖు వరకు కూడా వారందరికీ పరిష్కరిస్తామని చెప్పి ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇక తుది ఓటర్ జాబితా 19/10/2026న ప్రకటిస్తామని చెప్పింది. మొత్తంగా చూసుకుంటే ఇప్పటి వరకు ప్రారంభంలో ఇటు రాజకీయ పార్టీలు కూడా పెద్ద ఎత్తున ఓటర్లకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశాయి. ఇటు ఎన్నికల సంఘం కూడా ప్రతి గ్రామంలో ఇటు ఆటో రిక్షాలను పెట్టి కూడా సర్ ప్రక్రియలో విధిగా పాల్గొనాల్సింది. ఖచ్చితంగా ఎవరికైతే ఫామ్ వస్తుందో ఆ ఫామ్ ని ఖచ్చితంగా రిటర్న్ పంపించాలి, లేదంటే మీ ఓటు పోయే ప్రమాదం ఉంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇందుకు సంబంధించి 2002 ఓటర్ లిస్టు జాబితాను కూడా ఎన్నికల సంఘం వెబ్సైట్ లో అందరికీ అందుబాటులో పెట్టింది. మరోవైపు గ్రామ పంచాయతీలో, విలేజ్ లో కార్యదర్శుల వద్ద కూడా ఈ లిస్ట్ ని అందుబాటులో పెట్టింది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద సమస్య లేదు, కానీ ఇటు హైదరాబాద్ లాంటి నగరంలో ముఖ్యంగా ఓటర్లు ఓటు నమోదు చేసుకున్నా కానీ ఫామ్ ఇద్దామన్నా కానీ అక్కడికి అడ్రస్ కు వెళ్తే ఎవరు ఉండకపోవడం, అక్కడ నుండి షిఫ్ట్ కావడం, మరోవైపు కొంతమంది ఓటర్లు ఆ ఫామ్ తీసుకునేందుకు గతంలో ఉన్నటువంటి అడ్రస్ లో ఉండకపోవడం కూడా ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. అంటే మొత్తంగా ఇటు హైదరాబాద్ నగరంలో ఓట్ పర్సంటేజ్ మాత్రం చాలా పెద్ద ఎత్తున తగ్గపోతుంది. ఎందుకు అంటే ఓటర్ల లిస్ట్ లో ఆ నెంబర్ అనేది తగ్గపోతుంది. ఎందుకు అంటే చాలా మంది కూడా ఇటు విలేజ్ లెవెల్లోనే తమ ఓటును కంటిన్యూ చేయాలని చెప్పి భావిస్తున్నారు. ఇక హైదరాబాద్ నగరంలో ఈసారి వచ్చేటువంటి ఓటర్ లిస్ట్ ద్వారా రానున్న రోజుల్లో ఎన్నికల ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ప్రతిసారి ఎన్నికలు జరిగినప్పుడు చాలా తక్కువ మొత్తంలో కూడా పోలింగ్ శాతం నమోదయ్యేది హైదరాబాద్ లోనే. ఇక ఈ సర్ ప్రక్రియ ద్వారా ఒక్కసారి ఏదైతే ఓటర్ లిస్టు ప్రక్షాళన జరుగుతుందో ఖచ్చితంగా ఈసారి హైదరాబాద్ నగరంలో ఓటింగ్ పర్సంటేజ్ పెరిగే అవకాశం కూడా ఉంది. అయితే వీని పొడిగించాలని మళ్ళీ ఏమైనా పార్టీలు విజ్ఞప్తి చేస్తున్నాయా? అంటే పొడిగించే అవకాశాలు మళ్ళీ ఏమైనా ఉన్నాయా? అయితే ఇప్పటికే ఏదైతే ఈ
సర్ ప్రక్రియకు సంబంధించి చూసుకుంటే తెలంగాణలో మొదటిసారి పొడిగించాలి, ఎందుకంటే అప్పటికి అందరికీ అవగాహన లేదు అనేటువంటి అంశాన్ని ఇటు పొలిటికల్ పార్టీస్ కూడా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లాయి. ఇక తదనంతరం ఒకసారి పొడిగించడం జరిగింది. అప్పటికీ కూడా ఇక ఏదైతే హైదరాబాద్ లాంటి నగరాల్లో ఎన్నికల ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ కాలేదని చెప్పి అభ్యంతరాలు రావడం, ఇలా పలు రకాల కారణాలతో ఇక రెండోసారి కూడా ఈ సర్ ప్రక్రియకు సంబంధించి పొడిగించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు వరుసగా ఇటు రాజకీయ పార్టీలతో కూడా ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తోంది. ఏవైతే అభ్యంతరాలు వస్తున్నాయో వాటన్నిటిని స్వీకరించి వారికి నివృత్తి చేసే ప్రయత్నం కూడా చేస్తోంది. అయితే ఇప్పటి వరకైతే ఏ రాజకీయ పార్టీ నుండి కూడా మరొకసారి గడువు పొడిగించాలి అని చెప్పి అయితే ఇప్పటి వరకైతే ఎలాంటి రిప్రజెంటేషన్ అయితే లేదు. అయితే ఎన్నిక ఏదైతే ఇప్పుడు వచ్చినటువంటి ఓట్లు ఎవరైతే ఇచ్చారో ఫామ్స్, ఇక ఇవ్వనటువంటి ఓటర్ల లిస్టు కూడా మాకు ఇవ్వాలి అని చెప్పి కూడా ఇటు రాజకీయ పార్టీలు కోరుతున్నాయి. ఎందుకంటే ఏ కారణం చేత వారు ఇవ్వలేకపోయారు ఏంటి అనేది కూడా రాజకీయ పార్టీలు సమగ్రంగా ఒకసారి వాటిని స్టడీ చేయాలని చెప్పి భావిస్తున్నాయి. ఎవరైతే అంటే అర్హులు ఉంటారో ఖచ్చితంగా వారి ఓటు హక్కు పోకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత ఇటు బిఎల్ఓలు అలాగే బిఎల్ఏల పైన ఉందని చెప్పి రాజకీయ పార్టీలు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇందుకు సంబంధించి రాజకీయ పార్టీలు కూడా ఇక ఏదైతే ఇప్పుడు రానున్న రోజుల్లో క్లెయిమ్స్ సంబంధించినటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇందుకు సంబంధించి ఏ కారణం చేత వారి ఓటు తొలగిస్తున్నారు అంటే ఖచ్చితంగా ఓటు తొలగించినప్పుడు వారికి ఏ కారణం చేత ఓటు తొలగిస్తున్నారు అనేది మాత్రం స్పష్టంగా చెప్పాలి. అలాగే వారికి ఒక నోటీస్ రూపంలో కూడా ఇవ్వాలి. అయితే సరైన పత్రాలు ఇవ్వకుంటే మాత్రం ఆ ఓటును తొలగించే అవకాశం ఉంటుంది. అయితే ఇందుకు సంబంధించి కూడా ఇప్పటికే ఎన్నికల సంఘం దాదాపు ఒక 13 పత్రాలను ఏదైతే ఎన్నికల అధికారులకు చూపించేందుకు వీలుగా కూడా ప్రకటించడం జరిగింది. ఆ 13 పత్రాల్లో తీసుకుని వెళ్తే వారిని అప్పుడు బిఎల్ఓ స్థాయిలో కూడా చర్చించి వారితో ఓటుకు కంటిన్యూ చేయాలా ఏంటి అనేది నిర్ణయం తీసుకుంటారు. ఇక అప్పటికీ పరిష్కారం కాకపోతే ఇక తదనంతరం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఇలా అప్ టు జిల్లా ఎన్నికల అధికారి వరకు కూడా వెళ్లి వారి ఓటు హక్కును కాపాడుకోవచ్చు. ఇందుకు సంబంధించి అంటే ప్రాథమికంగా ఎన్నికల సంఘం ప్రకటించినటువంటి గుర్తింపు పత్రాలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకుని వస్తే ఖచ్చితంగా వారికి ఓటును కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది. అప్పటికి సరైన పత్రాలు లేకుంటే మాత్రం ఓటుని తీసివేసే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇప్పటికే 78% మాత్రమే నమోదైనట్టు ఇప్పటికే అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది కదా. అంటే సాయంత్రం లోపు ఎంత శాతం పూర్తి అవకాశం ఉంది? అయితే ఇప్పటికే దాదాపుగా ఒక కొద్ది రోజుల నుండి కూడా ఈ సర్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ప్రారంభంలో మందకోడిగా సాగినా కానీ ఇక తదనంతరం ఫామ్స్ రిటర్న్ అనేది ఒక్కసారిగా పెద్ద ఎత్తున రిటర్న్ చేయడం జరిగింది. దీంతో మనం చూసాం కొన్ని జిల్లాల్లో దాదాపు 90% పైగా కూడా ఫామ్స్ రిటర్న్ కావడం జరిగింది. అండ్ యావరేజ్గా తీసుకుంటే అంటే 73% రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఇక ఇందుకు సంబంధించి ఇంకా పెరిగితే అంటే ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఇక 2 నుంచి 5% పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొన్ని ఫామ్స్ వచ్చినప్పటికీ డిజిటలైజేషన్ పూర్తి కాని పక్షంలో ఒక 5% వరకు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా ఒక 70 లక్షల ఓట్లు అంటే ఇప్పటికీ ఒక అంచనా మాత్రమే. ఇక ఎన్నికల సంఘం ప్రకటించినాక డ్రాఫ్ట్ ఏదైతే ప్రకటిస్తుందో అప్పుడు తుది లెక్క అనేది రాబోతుంది. అంటే ఆయన యావరేజ్గా ఒక 60 నుండి 70 లక్షల ఓట్లు మాత్రం తెలంగాణలో వెళ్లిపోయే అవకాశం అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ. Thank you.